నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కలవర వెంకటకృష్ణ పుట్టినరోజు వేడుకలు తణుకులో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కలవర వెంకటకృష్ణ జన్మదినం సందర్భంగా కేశవస్వామి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. వీరు ఉన్నత చదువులు చదివి రైతుగా పలు నూతన పంటలు పండించి కోఆపరేటివ్ ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తూ కోవిడ్ సమయంలో ఎందరికో ఆరోగ్యం కోసం సాయం చేశారని శ్లాఘించారు. తణుకు రోడ్ క్లబ్కు అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గెలుపు కృషి చేశారని, కులమత భేదం లేకుండా అందరి మన్ననలు పొందారని మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, గమ్ని రాము, మద్దిపాటి శివరామకృష్ణ, వాలల సరళాదేవి, తమరాపు సత్యనారాయణ, కుప్ప ఇంద్రాదేవి, ఉమ్మి రాంబాబు, తాతపూడి మార్తిరావు, మేడికొండ నాగయ్య, ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణలు పేర్కొన్నారు.
పట్టుదలతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, మన ఎమ్మెల్యే ఆర్ఎన్ రాధాకృష్ణ గారు గెలిపి ఎంతో ప్రెసిడెంట్గా ఆయన ఎంతో కృషి చేశారు. మరి వారికి రాధాకృష్ణ గారి తరఫున, మా తరఫున, మా తెలుగుదేశం పార్టీలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే టౌన్ ప్రెసిడెంట్గా ఉండి కూడా టౌన్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏదైనా ఒక కార్యక్రమం అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మన టౌన్ మున్సిపాలిటీ కానీ టౌన్ రోడ్లు కానీ టౌన్ కానీ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మరి ఆర్ఎన్ రాధాకృష్ణ గారికి తోడుగా ఉండి వారు అన్ని కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తారు. మరి ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు కావడం జరిగింది. తప్పనిసరిగా భగవంతుడు వారికి ఆరోగ్యం ఆశీర్వదించి ఇంకా మంచి మంచి పదవులు తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు మరి వారు రావాలని మరి సభాముఖంగా కోరుకుంటున్నాను. బాబు షూరిటీ భవిష్యత్తు మోసం గ్యారంటీ అని ప్రజలను వంచన చేసి ఏడాది పాటు మీరు చేసిన మోసపూరిత పాలన ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్లి ఫోన్ నెంబర్ చెప్పమని ఓటీపీలు అడిగి బాండ్లు అందించారని అన్నారు. సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి కూటమి నేతలు మీకు ఈ రకంగా సంక్షేమం అందిస్తామంటూ బ్యాండ్లు పంపిణీ చేసి ప్రజలను నిక్కార్సుగా మోసం చేశారని మండిపడ్డారు. అధికారమే పరవాది అన్నట్లుగా ఇష్టానుసారంగా హామీలు గుప్పించి ప్రజలను నిట్టనిలుగా మోసం చేశారని, ప్రజలకు కూడా విషయం అర్థమైందని స్పష్టం చేశారు. అందుకే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నుంచి మీ పరిపాలన, మీరిచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఏడాది పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండానే మంగళవారం వస్తే చాలు గనులు, కార్పొరేషన్లు తాకట్టు పెట్టి అప్పులు చేసే స్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా 1,65,000 కోట్ల అప్పులు చేసిన డబ్బు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా దోపిడీ మాత్రమే తనకు ఎమ్మెల్యే పాల్పడుతున్నారని మంత్రి కారుమూరి విమర్శించారు. ప్రతి పనికి ఆర్కే ట్యాక్స్ వేస్తూ ధనార్జనే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఒక పక్క పశువద, మరో పక్క పనికాహార పథకంలో మస్తర్ల మూలి, మద్యంలో కమిషన్లు, పేకాట బెట్టింగ్లు, గంజాయి మార్గంలో కమిషన్లకు జోగుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో సైతం ఆర్కే ట్యాక్స్ వేస్తున్నారని, ఏ కార్యానికి వెళ్ళినా ఎమ్మెల్యేని కలవాలని అధికారులు చెప్తుండడాన్ని టీడీపీ నాయకులే బాహాటంగా అంటుండడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాజిరెడ్డి శేషగిరి, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ ఆర్గనైజింగ్ ఇండిగోలి బలరామకృష్ణ, అఖిల మండల అధ్యక్షులు పైపన సత్యనారాయణ పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. వాళ్ళ ఎలక్షన్కి ముందు తెలుగుదేశం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ చెప్పమని, మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్తే మీకు బాండ్ వస్తుంది, ఆ బాండ్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తారో అన్నీ కూడా మేము కొనసాగించే కార్యక్రమం చేస్తామని ఒక బాండ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేశారు. ఏదైతే ఎలక్షన్కు ముందు ప్రగల్భాలు పలిగారో సూపర్ 6 మేము అమలు చేస్తున్నాం, నేను సంపద సృష్టిస్తాను, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాను అని ఎన్నో మాటలు చెప్పి అబద్ధాలతోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఈ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తాడు, ఆయన వస్తే మేము వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేస్తామని చెప్పి మళ్ళీ సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తున్న ఈ కూటమి దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజలను వంచి మోసం చేశారు. ప్రతి ఇంటికి తీసుకెళ్లి పాస్బుక్ తీసుకెళ్లి ఇదిగో మీ భూములన్నీ తాకట్టు పెట్టేస్తాడని చెప్పి ఇవాళ తాకట్టు పెట్టేది కూటమి ప్రభుత్వమే. 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అప్పుల మయం. జగన్మోహన్ రెడ్డి గారు 3,35,000 కోట్ల అప్పు చేస్తే 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా కానా ఆయన అన్న పథకాలను మారకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు దుర్మార్గంగా
మీరు మా మీద 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎక్కువ పెట్టి మేము ఇచ్చిన జీతాలే మీరు ఇచ్చారు, మేము కట్టిన వడ్డీలే మీరు కట్టారు, ఖర్చులు మాకన్నా ఎక్కువ ఆర్భాటంగా మీరు చేశారు. అయినా మీకు 1,07,000 కోట్లు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఒక్క పథకం కూడా మీరు ఇవ్వలేదు. మేము అమ్మఒడి ఇచ్చాం, విద్యాదీవెన ఇచ్చాం, వసతి దీవెన ఇచ్చాం, ఆరోగ్య మిత్ర ఇచ్చాం, వాహన మిత్ర ఇచ్చాం, ఎన్నో పథకాలను కొనసాగించే కార్యక్రమం చేశాం. మీరు ఏ ఒక్క పథకం ఈ సంవత్సరంలో ఇవ్వకపోగా 1,07,000 కోట్ల రూపాయలు ఏమైందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందులో 1,65,000 కోట్ల రూపాయలు అప్పులు కూడా చేసేశారు. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి మా షూరిటీ అని సంతకాలు కూడా పెట్టించారు. ఇవాళ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఈ కార్యక్రమాన్ని రేపు భీమవరంలో మా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ చేయిన తర్వాత మరి 6వ తారీఖున మేము తణుకులో మీటింగ్ పెడతాం, నియోజకవర్గ మీటింగు. అది అయిన తర్వాత మండలాల మీటింగు, తర్వాత ప్రతి గ్రామంలోనూ ఒకేసారి అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా తిరిగి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ దాన్ని గుర్తు చేసి ప్రజలకు తెలియజేయటం, ప్రజల ఇంటికి వెళ్ళి చెప్పే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ దోపిడీ గురించి దుర్మార్గంగా దోసుకుంటున్నారు 93 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారే బాహాటంగా మాట్లాడటం జరిగింది. ట్యాక్స్, ఆర్కే ట్యాక్స్, ప్రతి దానికి కూడా ఆర్కే ట్యాక్స్ ఇవాళ మళ్ళీ 10 రూపాయలు మందు మీద పెంచేశారు. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టాప్ 10లో టాప్లోనే ఉంది, 1లోనే ఉంది తణుకు పరిస్థితి. 2027లోనే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో తగిన గుణపాఠం ప్రజలు తెలియజేస్తారు. తెలియజేయటానికే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ పత్రాల్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకులో గల నవత, SRMT, క్రాంతి, బ్లూ డాట్, VRL, Delivery.com, శ్రావణి, SLRT, APSRTC కార్గో, రైల్వే పార్సిల్ సర్వీస్ తదితర పార్సిల్ ఆఫీసులను, వారి గొడవలను తనిఖీ చేశారు. మద్యం బాటిళ్లు, స్పిరిట్, గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు సంబంధించి వారి పార్సిల్ సర్వీసులలో నిల్వ రవాణాకు అనుమతించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వస్తువులు వారి పార్సిల్ సర్వీసులో గుర్తించినట్లయితే తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారికి తెలియజేయవలసిందిగా కోరారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించడం జరగలేదని తెలిపారు. పార్సిల్ నిర్వహణదారులు పార్సిల్ బుక్ చేసే సందర్భంలోనూ, డెలివరీ చేసే సందర్భంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి కోరారు. తణుకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీరు సమ్మె చేస్తున్నారు. పెనుమంట మండలం మల్లిపూడిలో గల వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కనక మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. బుధవారం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించగా ఆ కూరగాయలతో ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు వితరణ చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజైన శుక్రవారం అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. గణపవరం పోస్టాఫీస్ ఖాతాదారుల సౌకర్యార్థం గణపవరం లయన్స్ క్లబ్ వారు 5 కుర్చీలు బహుకరించినట్లు క్లబ్ అధ్యక్షులు వెల్లంకి నరేష్ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కిల్లారి రవిబాబు, కోశాధికారి KSN మూర్తి, KB శారద, పోస్టాఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. బొండాడ వెంకట గుప్తా మృతి చెందగా 3 వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కొల్లూరు ప్రజలకు CPM అండగా ఉంటుందని CPM రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షత వహించారు. వేదికపైకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి ఆహ్వానించగా తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర నాయకులు వి బలరాం తదితరులు పాల్గొన్నారు.
గురువారం ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఈగల్ టీం ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్చంద్రరావు, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్పీఎఫ్జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఆపరేషన్ విజయ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 21,736 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని, డ్రోన్ సహాయంతో సాగు చేస్తున్న పంటను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు గంజాయి సాగు నేరమని, వాటిని చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని, కొందరిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈగల్ టీం 370 గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచిందని, వారిలో అనుమానితులుగా ఉన్న 359 మందిపై కూడా నిఘా పెట్టిందని తెలిపారు. జిల్లాలో 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలకు వెళ్లేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులపై కూడా ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రా అవుట్స్ను పాఠశాలలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా సర్వశిక్ష ఆధ్వర్యంలో ప్రచురించిన నేను బడికి పోతా అవగాహన కార్యక్రమం గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం 100% పూర్తి చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్టియు ఏలూరు నగర కమిటీ సమావేశం గురువారం ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా ఆఫీసులో నిర్వహించారు. సమావేశానికి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. దేశంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక హక్కులు హరించే 10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలుతీన అనంతరం జనసంచారం అధికంగా ఉండే రహదారిని వేగవంతంగా అభివృద్ధి చేసి చూపించామని, ఇదే విధంగా రానున్న రోజుల్లో దశల వారీగా అభివృద్ధి ప్రణాళికను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తామని ఏలూరు శాసనసభ్యులు బడ్డేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం 2వ రోజు స్థానికంగా 1వ డివిజన్లో పండుగ వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల సంక్షేమం అనేది ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ అని, గత వైసీపీ పాలనలో ఆశయాలకు తూట్లు పొడిచి ఎన్నో పేద కుటుంబాలను ఇబ్బందులు గురిపాలు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందిస్తున్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం కె కన్నాపురం, తాళ్లగోకవరం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఇంటింటికి వెళ్లి ప్రజలకు చింతమనేని ప్రభాకర్ వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజలు సంక్షేమం మాత్రం ఆగకూడదని, వైసీపీ పాలనలో అసమర్థులు, చేతకాని వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల దెందులూరు నియోజకవర్గంలో ఎన్నో పేద కుటుంబాలు తమ ఇంటి నిర్మాణ బిల్లులు పడక ఇబ్బందులు పాలయ్యారని అన్నారు. గురువారం తాడిపూడిలో గోదావరికి పూజ నిర్వహించి సారి సమర్పించి పంపు నెంబర్ 1ని మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో 14 మండలాల్లో 130 గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో 1,38,000 ఎకరాలు, రెండో దశలో 68,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇటీవల పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుపై అసత్య కథనాల ఆరోపణ చేసిన ట్రూత్ పాయింట్ పత్రికా ఎండి పాదమూర్తి నాయుడుపై పోలీసులు తీసుకున్న చర్యలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హర్షాన్ని వ్యక్తం చేశారు. పత్రికకు ఎటువంటి అనుమతులు లేకుండా బెదిరింపులకు పాల్పడిన పాదమూర్తి నాయుడికి కాలం చెల్లిందని అన్నారు. గౌరవప్రదమైన పాత్రికేయ వృత్తిని అడ్డుపెట్టుకుని పలువురిపై అసత్య ఆరోపణలతో పాటు కథనాలు ప్రచురించి బ్లాక్మెయిల్ పాల్పడడం నిజమైన జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని అన్నారు.
ఇటువంటి బ్లాక్మెయిలర్స్ వలన నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో జర్నలిస్టులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా ఉండాలని, మంచి సమస్యలు వెలికి తీసి సమాజానికి తోడ్పడాలని ఎమ్మెల్యే అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు తెరలేపితే ఎంతటి వారైనా ఉపేక్షించమని, యూట్యూబ్ ఛానల్స్, వెబ్ పత్రికల్లో కూడా అసత్యాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, లేదంటే కటకటాల పాల్గొనడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. మీడియా అంటే అపార గౌరవమని తెలిపారు. ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటువంటి వారికి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయమని చిరి బాలరాజు అన్నారు. ట్రూ పాయింట్ పత్రిక ఎండి మూర్తినాయుడిపై పరువు నష్ట దావా కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు, అది కొత్త ప్రేరణకు పునాది కావాలి. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.